హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో ఎవరు లేరు, నేను అక్క షాన్ ఉన్నాము. సో అందరికీ మోస్ట్లీ మైసూర్ బోండా నైట్ ఊరబెట్టుకొని చేస్తారు కదా. సో ఇన్స్టెంట్గా ఎలా చేయాలని నేను చేస్తుండే. సో వీడియో చేస్తే కొంతమంది తెలియని వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అన్నట్టు చేస్తున్నాను. సో చూడండి, ఏం లేదు, నేను ఫస్ట్ మైదా తీసుకున్నాను. కొంచెం మైదాలో కొంచెం పెరుగు కలుపుకున్నాను. ఇప్పుడు దాంట్లో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం సోడా. చాలామంది నైటే ఊరబెట్టి చేస్తారు, కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 5 minutesలో మనం ఇది పెరుగు సోడా అన్నీ వేస్తున్నాం కదండి, ఉబ్బిపోతుంది. మైదా వేసుకున్నాం కదండి, మైదాలో పెరుగు, సాల్ట్, సోడా. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా రావడానికి ఇది. తర్వాత మనం దీనిలో కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా వేడిగా కాదు, నార్మల్గా కొంచెం వామ్ వాటర్. అది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం బాగా, వాటర్ యాడ్ చేస్తూ. తర్వాత నార్మల్ వాటర్ వేసుకోవచ్చు, కొద్దిగంత మాత్రం హాట్ వాటర్ కావాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం కలుపుకునేంత వరకు హాట్ వాటర్, అదే వామ్ వాటర్. తర్వాత మిగతా అంతా నార్మల్ వాటర్ తీసుకొని కలుపుకుంటున్నాను. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా బీట్ చేసుకోవాలి. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. అంటే మనం ఇలా పట్టి ఇలా ముద్ద వేయడానికి వస్తే చాలు. మరీ వాటరీగా ఉంటే వేయడానికి మనకు కష్టంగా ఉంటుంది ఇలా. సో ఇప్పుడు దీనిలో కొంచెం నేను జీరా యాడ్ చేసుకొని సో మిక్సింగ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 minutes అంటే ఒక 5 minutesలో కూడా వేసేసుకోవచ్చు, మన ఆయిల్ హీట్ అయ్యే లోపల. అంతే, సింపుల్ ప్రాసెస్ ఇది. కొంచెం అంత ఫ్లేవర్కి జీరా. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేసుకొని బోండా అనేది వేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందని. ప్యాన్లో అయితే ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు హీట్ అయిపోయింది కదా ఆయిల్. ఇప్పుడు నేను వేస్తున్నాను. వేయడం కూడా ఈజీనండి. ఫస్ట్ నాకు రాదు, జస్ట్ ఇలా ఒక ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే కింద వస్తుంది. రిమైనింగ్ అంటే కొంచెం షేప్ రావడానికి. ఇప్పుడు చూడండి, మంచిగా ఉబ్బుతుంది. బోండాన్ని ఉబ్బి బయటికి ఇలా ఇదవుతుంది. మనం ఇన్స్టెంట్గా చేసినా కూడా మంచిగా ఏమంటారు ఫ్లఫీగా వచ్చి బాగా వస్తుంది బోండా. లైట్గా కలర్ వస్తుంది కదా, సో మనం టర్న్ చేసుకుందాం.
ఇన్స్టెంట్గా మనం మంచిగా ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినాలి అనిపిస్తే మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి కొనుక్కునే బదులు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. సో నేను ఇంగ్రీడియంట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము అనేది. ఇప్పుడు 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేసింది కదండి. సో ఇప్పుడు తీస్తున్నాను. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో, ఉబ్బుతుంది ఇలా బెలూన్ లాగా. ఇది మైసూర్ బోండా అయితే రెడీ. చూడండి షేప్ అయితే పక్కన పెట్టండి, చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి. చూడొచ్చు మీరు ఇదా ఎంత బాగా ఉబ్బిందో లోపల. సేమ్ మనం ఒక రోజంతా నానబెట్టి పెడితే ఎలా అయితే వస్తుందో అంత బాగా మెత్తగా, లోపల కూడా బాగా ఉంది చూడండి. సో ఇన్స్టెంట్గా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో, మీరు కూడా హెల్తీగా తినొచ్చు ఇంట్లో చేసుకొని. సో మీరు మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి ట్రై చేసి. సో ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది. సో ట్రై చేసి కమెంట్ చేయండి బాగుంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.